వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం గట్కేసర్లో ఉన్నాం. ఈ బ్రిడ్జి స్టార్ట్ చేసి 16 ఏళ్ళు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. ఒక బ్రిడ్జిని నిర్మించడానికి 16 ఏళ్ళు అంటే ఇటు అధికారులు అటు పాలకులు సిగ్గుపడాల్సిన విషయం. 16 ఏళ్ళ నుంచి ఈ రోడ్డున వెళ్ళే గట్కేసర్ ప్రజలు వీళ్ళంతా ఎంత నరకం అనుభవిస్తారు కదా. మీరు రాష్ట్ర బడ్జెట్ లక్షలు కోట్లు అంటారు, అన్నీ చేస్తారు, కాకుంటే ఒక చిన్న బ్రిడ్జిని నిర్మించడానికి గట్టిగా అంటే 18 నెలలు అయిపోతుంది బ్రిడ్జ్. మీరు ఫండ్ ఇయ్యరు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యము, ఇటు వచ్చేసి అధికారుల నిర్లక్ష్యము, మళ్ళీ వాళ్ళ కమిషన్లు, ఇటు పాలకుల కమిషన్లు, ఎట్లా కేంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పాలకులు రెడీగా ఉంటారండి. వాళ్ళకి కావాల్సిన కమిషన్ కావాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని కావాలి. 16 ఏళ్ళు అంటే సిగ్గుపోతుంది. అసలు ప్రజలు ఇంత నరకం అనుభవిస్తున్నారు. మీ పాలన ఇదేదా? సిగ్గుపడి మీ పాలన చూసి 16 ఏళ్ళ నుంచి ఎంతమంది ఎంత కష్టాలు పడుతుండొచ్చు ఈ బ్రిడ్జి లేక, పక్కింటికి ఓనికి. ఇది ఇంకోటి ఏంటంటే ఈ బైపాస్ రోడ్ అయినప్పటి నుంచి ఇక్కడ ట్రాఫిక్ కూడా తగ్గిపోయింది. అయినా ఇంకా నిర్లక్ష్యం ఎట్లు చూడండి. మన మల్లారెడ్డి సార్ ఎమ్మెల్యే అని అంట మినిస్టర్ కూడా చేసిండు. ఒక మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఈ బ్రిడ్జిని నిర్మించుకోలేనప్పుడు 2 సార్లు అసలు ఈ పబ్లిక్ ఎట్లా ఓట్లు వేసిరండి. పబ్లిక్ అన్నా కొంచెం అవగాహన ఉండాలి. ఎవరికి ఓట్లు వేయొద్దు, ఎవరికి ఓట్లు వేయాలి. మీకు ఏ రోజు మీరు కోటరుకు బిర్యానీకి మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేసిరో ఇదే మీ కష్టం. దానికి నిదర్శనం ఇదే. ఇగో మీరు ఇస్తారు, మీరు వేస్తారు, ఎవరికి ఏనో తెలియదు. మీరు డబ్బులు వేయంగానే ఓట్లు వేసేస్తారు. ఇట్లా ఎవరు సేవ చేయని వాళ్ళు మాట ముచ్చట్లు చెప్పేటోళ్ళు వస్తారు. 2 సార్లు 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకొని నేను కొత్త పెళ్లి కొడుకుని, నిత్య పెళ్లి కొడుకుని అంటోళ్ళకి మీరు ఓట్లు వేస్తారు. అంతే తప్పించి ప్రజల సమస్యలు తీర్చే నాయకులకు వేయరు, ప్రజల కష్టాలు తీర్చే నాయకులకు వేయరు, ఎవరికి వేయరు. అందులో ఇంకా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సార్ ఉండే, ఆయన చాలా వరకు హైదరాబాద్ని డెవలప్ చేసిర్రు. మళ్ళీ ఇలాంటి ఏరియాలు ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎమ్మెల్యే కోసం వదిలేశారు. అలా వదిలేసినందుకు అలా నరకం అనుభవిస్తారు 16 ఏళ్ళ నుంచి. ఇదేనా అండి? ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజాపాలన అంటారు కదా. ప్రజాపాలన ఎంతగానో చేస్తారు, ఎంత తొందరగా ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తారో చూడాల్సిందే. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్, అక్కడ వచ్చేసేమో గవర్నమెంట్ కాంగ్రెస్. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు నిధులు ఇస్తలేరు అంటారు. ఫస్ట్ వీళ్ళు అడుగుతలేదో తెలియదు. అసెంబ్లీలో 2 ముచ్చట్లు మాట్లాడతారు. అసెంబ్లీలో వీళ్ళ ఆస్తులు వాళ్ళు, వాళ్ళ ఆస్తులు వీళ్ళు, వీళ్ళ దోపిడి వీళ్ళు, వీళ్ళ దోపిడి వీళ్ళు చెప్పుకొని తప్పించి ప్రజల సమస్యలు కూడా అసెంబ్లీలో చర్చించేంత టైం లేదండి. మొన్నటికి మొన్న చూసినాం కదా, వీళ్ళ ఆస్తుల కోసం తప్పించి వీళ్ళు ఈ టెండర్ దిబ్బు పేరు, వాళ్ళ ఆ టెండర్ ఎవరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోరు, ఎవరు తీసుకోలేకలేదు. మొత్తం మీద సామాన్యునికే కష్టాలు. ఈ బ్రిడ్జి 16 ఏళ్ళ నుంచి స్థానికుల గోస వర్ణనాతీతం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారులో ఇది మంచి చేసి సార్ అందరికీ దృష్టిలోకి అందరికీ వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజల కష్టాలు తీరుస్తాడని ఆశిద్దాం.